హైదరాబాద్లోని కుకట్పల్లిలో 6వ తరగతి బాలిక సహస్ర దారుణ హత్య మిస్టరీ వీడింది. పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని 10వ తరగతి బాలుడే ఆమెను హత్య చేసినట్టు తేలింది. చోరీ కోసం ఇంట్లోకి చొరబడిన ఆ బాలుణ్ణి సహస్ర గుర్తించి అడ్డుకోవడంతో విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఆమెను చంపేసినట్టు తెలిసింది. ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించక తలపట్టుకున్న పోలీసులు పక్కన ఉన్న అపార్ట్మెంట్లోని ఓ వ్యక్తి మామూలుగా చెప్పిన ఒక అంశం ఆధారంగా పరిశీలన జరిపి హత్య మిస్టరీని ఛేదించారు. ఐదేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భక్తికి ఆసారం నుంచి వలస వచ్చిన కృష్ణ, రేణుక దంపతులు వారి కుమార్తె సహస్ర, 7 ఏళ్ల కుమారుడు కూకట్పల్లి దయార్గూడలోని ఓ అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లో ఉంటున్నారు. కృష్ణ మెకానిక్ గా, రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. సహస్ర బేగంపేటలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి, కుమారుడు ఇంటి సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. కేంద్రీయ విద్యాలయంలో స్పోర్ట్స్ మీట్ నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో సహస్ర ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 18న ఉదయం కుమారుణ్ణి స్కూల్కి పంపిన తల్లిదండ్రులు తమ విధులకు వెళ్లిపోయారు. స్కూల్కి వెళ్లి తమ్ముడికి లంచ్ బాక్స్ ఇవ్వాలని చెప్పారు. అయితే ఉదయం 10:30 సమయంలో పక్క అపార్ట్మెంట్లోని బాలుడు గోడ దూకి సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్లోకి వచ్చాడు. పెంట్ హౌస్లో ఎవరూ లేరనుకుని చోరీకి ప్రయత్నించాడు. కానీ ఇంట్లోనే ఉన్న సహస్ర అతన్ని గమనించి అడ్డుకుంది. ఆందోళన చెందిన బాలుడు సహస్ర ఈ విషయాన్ని అందరికీ చెబుతుందనే భయంతో ఆమె నోరు నొక్కి తన వెంట తీసుకెళ్లిన కత్తితో కడుపులో, గొంతుపై ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. తర్వాత గోడ దూకి తమ అపార్ట్మెంట్లోకి పారిపోయాడు. మరోవైపు తన కుమారుడికి లంచ్ బాక్స్ రాలేదని మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణకు స్కూల్ నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఇంటికి వెళ్లారు. అప్పటికే సహస్ర రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది.